శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సాయంత్ర సమయాన బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు మన ముందైతే 2 నాణ్యాలను అయితే చూపించబోతున్నారు. వాటిలో మనం ఎంచుకునే నాణ్యాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో బాబా గారు చెప్తున్నారండి. అయితే అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబా గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నన్ను తలుచుకొని ఒక నాణ్యాన్ని తాకమ్మా. నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో వెంటనే విని తెలుసుకో తల్లి. నీ ముందు నేనుంచుతున్న 2 నాణ్యాలు ఏమిటో తెలుసా తల్లి? 2 రూపాయల నాణ్యం, 5 రూపాయల నాణ్యం. ఈ నాణ్యాలలో నువ్వు ఎంచుకునే దానిని బట్టి నీకు నేను శుభవార్తను చేరవేస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారిని మనస్ఫూర్తిగా తలుచుకుని మీ మనసులో ఏ నాణ్యాన్ని అయితే తాకాలని అనిపిస్తూ ఉందో ఆ నాణ్యాన్ని తాకండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు బాబాగారు మన ముందైతే 2 నాణ్యాలను ఉంచారు. వాటిలో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుందో, మనం ఎలాంటి శుభవార్తను వినబోతున్నామో కూడా బాబాగారు చెప్తున్నారండి. ముందుగా ఎవరైతే 2 రూపాయల నాణ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందాం. బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. ఈ నాణ్యాన్ని తాకిన నా బిడ్డకి ఇక బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. అవునమ్మా, ఇక నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకున్నారో ఇక వారు నీ మంచితనం ఏంటో తెలుసుకుంటారు బిడ్డ. ఇదంతా ఎలా జరుగుతుంది బాబా అని అడుగుతున్నావా? కేవలం నీ మంచితనం వల్లే జరుగుతుంది. అవునమ్మా, నీ సాయి మాటలు అస్సలు మర్చిపోకు. శ్రద్ధ, సబూరితో ఈ రెండింటినీ పోలి ఉన్న ఈ నాణ్యాన్ని నువ్వు తాకావు కదా, ఇక నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. నా ఈ 2 మాటలు అస్సలు వదలకు. శ్రద్ధ, సబూరి, కేవలం ఈ 2 నిన్ను ముందుకు నడిపిస్తాయి తల్లి. ఇవే నిన్ను ఏదైనా సరే సాధించేలా చేస్తాయి. ఇక నీకు మంచి భవిష్యత్తు రాసి ఉంచానమ్మా. రాజులాగా నువ్వు బ్రతకబోతున్నావు బిడ్డ. కానీ తల్లి, ఒక్క విషయం, నువ్వు అతిగా కంగారు పడిపోతూ ఉన్నావు. చిన్న కష్టం రాగానే డేలా పడిపోతున్నావు తల్లి. అలా ఎప్పుడూ ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి సాయి అని నన్ను ఒక్కసారి ఒకే ఒక్కసారి పిలువమ్మా చాలు. నీకు కావలసిన బలాన్ని, ధైర్యాన్ని నేను నీకు అందిస్తాను. నీకు నాపై నమ్మకం ఉంది కదా? నా బాబా నన్ను గెలిపిస్తారు, నా బాబా నన్ను ఓడిపోనివ్వరు అని. కాబట్టి అదే నమ్మకంతో నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావో ఆ పనిని పట్టుదలతో సాధించు. కష్టపడు. ఖచ్చితంగా నేను చెబుతున్నాను కదా బిడ్డ, ఖచ్చితంగా నీకైనా ఫలితం వస్తుందమ్మా. నువ్వు కోరిన విజయం నీకు లభిస్తుంది. నువ్వు మంచిగా ఉద్యోగం సాధించాలన్నా, చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా, నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావాలన్నా, ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలా నువ్వు చేసే పనిని ఇష్టంతో చెయ్యి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు బిడ్డ. పొరపాటున కూడా ఇతరులపై ఆధారపడకమ్మా. కేవలం నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకొని చెయ్యి చాలు. ఏ పని చేసినా నిన్ను నువ్వు నమ్ముకునే చెయ్యి. తప్పకుండా ఆ అదృష్టం నిన్ను వరిస్తుంది. ఈ నాణ్యాన్ని తాకిన నీకంతా శుభమే జరుగుతుంది బిడ్డ. ఇక నువ్వు కోరినంత డబ్బు, బంగారం నీ సొంతమవుతుంది. అంత ఎత్తుకు నువ్వు ఎదగబోతున్నావు. సంతోషమేగా తల్లి?
చివరిగా ఒక విషయం చెబుతాను వినమ్మా. నువ్వు ఏ పని తలపెట్టినా సరే నీ కుటుంబ సభ్యులతో పంచుకో. ఎందుకంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నువ్వు బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. పక్కవారు కూడా మంచివారు ఉంటారు తల్లి, కానీ వారిలో ఎవరు నీ శ్రేయస్సు కోరుకుంటారో నీకు తెలియదు కదా. పొరపాటున చెడ్డవారితో నీ అభిప్రాయాలు పంచుకున్నావో అవే వారు ఆసరాగా తీసుకొని నిన్ను కిందకి తొక్కేస్తారు. అందువలన నీ సమస్య ఏదైనా సరే నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. ఇక నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను దానిని తీరుస్తానమ్మా. వీలైనంత వరకు నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి. నీకైనవన్నీ నేను నీకు చేరుస్తాను. వస్తావు కదా, నీ బాబాని దర్శించుకుంటావు కదా బిడ్డ అని ఎవరైతే 2 రూపాయల నాణ్యాన్ని తాకారో ఆ బిడ్డల గురించి ఈరోజు బాబా గారు అయితే ఈ విధంగా చెప్పారండి. ఎంత అదృష్టమో, ఈరోజు 2 రూపాయల నాణ్యాన్ని తాకిన తన బిడ్డలకు ఎనలేని సిరి సంపదలు చేకూరుస్తానని బాబా గారు చెప్తూ ఉన్నారు. ఆ నాణ్యాన్ని తాకిన తన బిడ్డలు ఆ 2 రూపాయల నాణ్యంలాగే తమలో కూడా శ్రద్ధ సబూరిని నింపుకున్నారంటండి. అందుకని వారంటే ఎంతో ఇష్టమని బాబా గారు చెప్తూ ఉన్నారు. వారు ఇంత శ్రద్ధ సబూరిని కలిగి ఉండటం వలన, వారు ఇప్పటి వరకు బాబా గారి మాట ప్రకారమే నడుచుకోవడం వలన వారికి బాబా గారు ఎంత గొప్ప అదృష్టం తెచ్చిపెట్టారంటే వాళ్ళకి ఎనలేని సంపదలు చేకూరుస్తున్నానని బాబా గారు చెప్తున్నారండి. ఈ బిడ్డల జాబితాలో ప్రతి ఒక్కరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక 5 రూపాయల నాణ్యాన్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి బాబా గారు ఏం చెప్తున్నారో విందాం. బాబా గారు ఏం చెప్తారంటే, బిడ్డ, నువ్వు నన్ను నమ్మి ఈ నాణ్యాన్ని తాకావు కదా, ఇక నువ్వు పడుతున్న కష్టాలన్నీ మాయమైపోతాయమ్మా. సరిగ్గా 5 రోజుల్లో, 5 రోజుల్లో ఒక అద్భుతమైన, నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో రాబోతోంది. ఇక నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు బిడ్డ. అది ఒక్కసారిగా రాకపోయినా సరే కొంచెం కొంచెంగా నీకు సంతోషం అనేది రాబోతుంది. అద్భుతంగా నీ జీవితం మారబోతోంది తల్లి. కానీ బిడ్డ, నువ్వు ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. తొందరపడకమ్మా. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు తల్లి. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక తీరబోతోంది బిడ్డ. నా ఆశీర్వాదంతో నీకు ఎన్ని అడ్డంకులున్నా సరే వాటన్నింటినీ నేను చెరిపేస్తాను. ఇక నువ్వు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డావు కదా తల్లి, ఎన్నో అవస్థలు కూడా పడ్డావు. అందుకే కదా ఇంతలా బాధపడుతున్నావు. దిగులు పడకమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇక నీ ఆర్థిక ఇబ్బందులను నేను తొలగించబోతున్నానమ్మా. నీకు సంతోషమేనా? నువ్వు డబ్బు లేకుండా కష్టపడ్డావు కదా, అవన్నీ నేను తీరుస్తాను. నువ్వు చేసే పనిలో మంచిగా ఉండి నీకు ధనం వచ్చేలా చేస్తాను తల్లి. ఇక నీ కష్టమంతా తీరిపోతుంది. నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఇదంతా ఏంటి బాబా అని అడుగుతూ ఉన్నావా? ఇది దేనికంటే కేవలం నీకు నాపై ఉన్న నమ్మకానికి నేనిచ్చే బహుమతి. నా బిడ్డకి ఈ తండ్రి ఇచ్చే బహుమతి తల్లి. నీకున్న దోషాలన్నీ నేను తొలగిస్తాను. లేని వారికి సాయం చెయ్యి, దానం చెయ్యి. ఇలా నువ్వు దానం, సాయం చేయడం వల్ల నీ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అవును బిడ్డ, ఇప్పుడు నువ్వు ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా, ఇక ఇప్పుడు ఆ శుభకార్యం కూడా జరగబోతోందమ్మా. అతి త్వరలోనే ఆ వార్త నీ చెవిన పడుతుంది. ఇదంతా జరగాలంటే కేవలం నువ్వు నన్ను నమ్ముకోవాలంతే. అవును బిడ్డ, నమ్మకం ఉండాలి. నాకు అంతా మంచే జరుగుతుంది అని నమ్ము. నమ్మకానికి ఎంతో శక్తి ఉందమ్మా. నువ్వు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటావో అలానే నీ జీవితం కూడా మారుతుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని మంచిగా ఆలోచిస్తూ నాకు అది జరుగుతుంది,
నేను దానిని సాధిస్తాను అని గట్టిగా తలుచుకుంటూ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ పనిని సాధిస్తావు. నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను తల్లి. అర్థమైంది కదా? నువ్వు ఏ పని చేయడానికి వెళుతున్నా సరే ఈ తండ్రి విభూదిని ధరించు. ఇక నీకు అన్నీ సంతోషాలే. నువ్వు ఏ పని చేసినా అందులో విజయమే వస్తుంది. ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఎవరైతే 5 రూపాయల నాణ్యాన్ని తాకారో ఆ బిడ్డల గురించి అయితే ఈ విధమైనటువంటి వాక్కు చెప్పారు. వారు ఎన్నో రోజుల నుంచి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారని, వీళ్ళకి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నేను తొలగిస్తున్నానని బాబాగారు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 5 రూపాయల నాణ్యాన్ని తాకిన దానికి కాను 5 రోజులలో మీరు ఒక శుభకార్యం గురించి వింటారంటండి. ఒక మంచి వార్త మీరు వినబోతున్నారంట. మీ ఇంట్లో ఒక శుభం జరగబోతోందని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఎవరెవరు ఎన్నో రోజుల నుంచి మీ జీవితంలో ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటూ ఉన్నారో ఎంతోమంది బిడ్డలు ఉంటారు. అది ఏ విధమైనటువంటి శుభకార్యమైనా అవ్వచ్చు. మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే మీ పిల్లల పెళ్ళి కావచ్చు, లేదంటే మీకు ఏదైనా ఉద్యోగం రావడం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతుందని, అది కూడా 5 రోజుల్లో జరుగుతుందని బాబాగారు తన బిడ్డలలో కొంతమందిని ఉద్దేశించి ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నారండి. అలాంటి వాక్యం మీలో ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఒకవేళ మీకు ఈ కోరిక కానీ ఉండి ఉంటే, మీ ఇంట్లో ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో కూడా ఆ శుభకార్యం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు బాబాగారు తన సందేశంలో ఒక మాట చెప్పారండి. అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ మనసులో ఏదైతే మీరు గట్టిగా నమ్ముతారో, ఈ పనిని నేను చేయగలను అని గట్టిగా నమ్ముతారో అది మాత్రమే జరుగుతుందని బాబాగారు చెప్పారు. అది అక్షరాల సత్యం అండి. అయితే మీరు ఈ సందేశాన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, మరి మేము అనుకున్నవి ఎందుకు ఏమీ జరగటం లేదంటే, మీరు ఆ పని జరుగుతుందని నమ్మేదానికన్నా జరగదు అనేటువంటి సందేహమే ఎక్కువగా ఉంది. అందుకనే ఆ పని వెనక్కిపోతూ ఉంది. బాబాగారు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా నేను ఈ పనిని సాధిస్తాను, ఇదంతా నేను ఏదైనా సాధించగలననేటువంటి గట్టి దృఢ నిశ్చయంతో, గట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు దాంట్లో విజయం సాధిస్తారు. అదే ఈరోజు బాబాగారు చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ కంటే నెగిటివ్ వైబ్రేషన్స్కే శక్తి ఎక్కువ ఉంటుందండి. మనం నెగిటివ్గా ఎప్పుడైనా ఆలోచిస్తే మనకు తెలియకుండానే కిందకి దిగజారిపోతూ ఉంటాం. అడుగడుగున క్రిందికి వెళ్ళిపోతూ మన జీవితం ఏంటో మనకు అగమ్యగోచరంగా తయారవుతుంది. అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని వదిలేసేయమని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఏ విషయమైనా సరే ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉండాలి. ఆ మంచి గురించే తలుచుకుంటూ ఉండాలి. నా జీవితం కూడా ఇలానే ఉంటుందని దృఢంగా నమ్మాలి. ఆ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ జీవితాన్ని శుభప్రదంగా ముందుకు నడుపుతుంది. ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్స్ అనేవి చేయొద్దండి. ఇది బాబాగారు చెప్పింది ఈ నాణ్యాన్ని పట్టుకున్న తన బిడ్డల ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వర్తిస్తుంది. ప్రకృతి మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో దానిని మాత్రమే ప్రసాదిస్తుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, మీరు దేనినైతే ఎక్కువగా విశ్వసిస్తారో అదే మీకు లభిస్తుంది. అందుకే ఇప్పటి నుంచి అయినా సరే మనలో చాలామంది పాజిటివిటీ కంటే నెగిటివ్ని బాగా నమ్ముతారు. ఎందుకంటే అదే మనసుని తొలిచివేస్తూ ఉంటుంది. భక్తి కంటే కూడా భయం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనుషులపైన. ఎవరైనా ఆలోచించండి. భక్తితో గుడికి వెళ్ళిన భక్తుడు ఆ భగవంతుడు తనని చూస్తున్నాడని నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానివ్వండి, ఒక చీకటిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా వెళ్తూ ఉంటే ఏదో అదృశ్య శక్తులు మన వెనక వస్తూ ఉన్నట్టు ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. అంటే భయానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. అలాంటి భయం నుంచి మీరు బయటకు రండి. మీలో భక్తి ఎక్కువ ఉండాలి. భగవంతుడు నా వైపు ఉన్నాడని అనుకోవాలి, కానీ ఏదో దుష్టశక్తులు మన వైపు మన వెంబడి నడుస్తున్నాయని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎప్పుడైతే మీకు దైవ బలం ఎక్కువ కలుగుతుందో ఆ రోజు నుంచి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఏ దుష్టశక్తులు కూడా మీ చుట్టూ చేరవు. దుష్టశక్తులు అంటూ ఏమీ ఉండవండి. అవి ఉన్నాయంటే కేవలం మన ఆలోచనలు మాత్రమే. మన ఆలోచనలను వాటిని కనుక మనం కట్టడి చేయగలిగితే, ఆ ఆలోచనలన్నీ కూడా తీసుకువెళ్ళి బాబాగారి దగ్గర పెడితే, బాబాగారి పైన ఉంచితే, బాబాగారు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉన్నారని గట్టిగా విశ్వసిస్తే ఇక వారి జీవితానికి తిరుగుండదండి. ఏ పని మొదలు పెట్టినా, ఎందులో అయినా సరే విజయం సాధిస్తూనే ఉంటారు. ఆశ్చర్యపోతారు చుట్టుపక్కల వాళ్ళు. ఏంటి ఏ పని పట్టుకున్నా మనం వినే ఉంటాం,
మట్టిని పట్టుకున్న బంగారం అయిపోతుంది అని. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. సాక్షాత్తు ఆ అదృష్ట దేవతే వాళ్ళ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అది ఆ భగవంతునిపై ఉన్నటువంటి నమ్మకానికి ఉన్న శక్తి, దైవశక్తికి ఉన్నటువంటి ప్రభావం అది. సో ఎప్పుడూ కూడా నెగిటివిటీని మీ మైండ్లోకి రానివ్వద్దండి. బాబాగారు ఉన్నారు, బాబాగారు చెప్పినట్టు మంచి ఆలోచనలు చేయండి. ఎప్పుడు దైవభక్తితో ఉండండి. బాబాగారి పైన దృష్టిని నిలపండి. తప్పకుండా మీరు ఏదనుకుంటే, ఏ కోరికలైతే కావాలనుకున్నారో అన్నీ తీరిపోతాయి. ఒక్కటి కూడా పెండింగ్ ఉండదు. ప్రతి ఒక్కటి మీరు సాధిస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. దానికంటూ కొంత సమయం పడుతుంది. ఆ సమయం రాగానే ప్రతి ఒక్క కోరికను బాబాగారు మీకు తీరుస్తారు. అందులో ఎలాంటి 1% డౌట్ కూడా లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది బాబాగారి భక్తులకి మన సందేశాన్ని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.